అంటే ఏమన్నమాట లేవన్నమాట అందుకోసం మీకు ట్రైనింగ్ ఇచ్చేది ఇప్పుడు. లేదు చెప్పండి, పర్వాలేదు, ఎప్పుడెప్పుడు చేసుకుంటారో చెప్పండి. గుడ్ జాబ్. హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? ఇదిగోండి మా వారు ఏం చేస్తున్నారో చూడండి. ఇంకో ప్రయోగం అన్నమాట. ఈరోజు మిరపకాయలు కట్ చేస్తున్నారు. ప్రతిసారి మన ఆడవాళ్ళు మిరపకాయలు కట్ చేస్తుంటే ఎంత చెయ్యి మండుతుందో అది మా ఆయనకి ఈవేళ ప్రాక్టికల్గా చూపించాలని చెప్పి అనుకున్నా. అందుకని ఈరోజు ట్రైనింగ్ ఇస్తున్నాను. మళ్ళీ ఇంకొకటి, మొన్న ఒక ట్రైనింగ్ అయింది, ఇప్పుడు ఇంకొక ట్రైనింగ్ అనమాట. చూడండి, ఈ మిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఏం చేస్తున్నారు ఏంటనేది మీకు నేను చెప్తాను. నేనేం చేశానంటే, నేను చాలా హెల్ప్ చేశానండి. ఏమి హెల్ప్ చేశాను తెలుసా? ఈ మిరపకాయలు కడిగిచ్చా, అలాగే ఈ కరివేపాకు కడిగి పెట్టా. ఇంకా అన్నీ మా వారే చేస్తున్నారు. చూద్దాం ఎంతవరకు చేస్తారో ఏంటో. బాగానే కట్ చేస్తున్నారండి, చూసారా ఎంత బాగా కట్ చేస్తున్నారో. ఇంకనే వచ్చేసింది. ఇదిగోండి, దాంట్లో ఏమని కుక్కర్ పెట్టారు. రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాము ఏంటి అనేది మీకు చూపిస్తా. దీంట్లో ఏముంది మొత్తం చూడండి. చింతపండు. ఏం చేస్తున్నారేటి చెప్పాలి, సస్పెన్స్. సరే, తర్వాత తినబోతూ రుచి ఎందుకు అన్నట్టు మీరు చేసేది చూస్తారు వాళ్ళు కూడా. టైటిల్ లాస్ట్లో పెట్టాలి, ఏదొస్తే అది. అవునా? అది ఎలా సెట్ అయితే అలాగనమాట. అయితే ఇదిగోండి, ముందుగా చింతపండు నానబెట్టుకుని నవ్వుస్తుంది నాకు. కరివేపాకు, అలాగే ఇక పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నారు. అమ్మయ్య, ఈరోజు నేను తప్పించుకున్నా, నా చేతులు మండకుండా ఉంటాయి. సో ఆ పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న తర్వాత మిగిలింది తర్వాత చూపిస్తా. పాప నిదానంగా కట్ చేస్తున్నారు, కంగారు పెట్టద్దు. ఇదిగోండి, మిరపకాయలు అయితే కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చింతపండు పులుసు అనమాట. ఇలాగ చిక్కగా పులుసు పిసికేసుకుని వడపోసుకుని పెట్టుకోండి. వడపోసుకోవడం అంటే పెద్ద ఏం లేదండి, జల్లెళ్ళు ఏం అక్కర్లేదు. ఇలాగ చేత్తో ఇలా పెట్టేసుకుని పిడి చేసుకోవాలన్నమాట. పోసేయండి, ఇంకా ఎక్కువసేపు అక్కర్లేదు, మనం ఎక్కువసేపు వెయిట్ చేయలేము. చెయ్యి ఇలా పెట్టి దాంట్లో మీరు చెయ్యి పెట్టి అలా కొంచెం కొద్ది కొద్దిగా పిండేస్తుంటే అలా వచ్చేస్తూ ఉంటుంది పిప్పంతా. అంతే, చూసారా, ఇలా అన్నమాట. బిగినర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అందరూ చెయ్యాలి, ఆడవాళ్ళకి ఇంట్లో హెల్ప్ చేయాలన్నమాట. ఇలాగా ఎప్పుడు చేసి చేసి బోర్ కొడుతుంది కదా ఫ్రెండ్స్. అందుకని ఆడవాళ్ళకి అలాగా చెయ్యలేని మగవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇదిగో ఇలా పిండేసుకోవాలన్నమాట. చూసారా, చాలా వివరంగా చూపిస్తున్నాను. నాకే ఆశ్చర్యస్తుంది అసలు. మా వారికి నిజంగా ఏది రాదు ఫ్రెండ్స్. ఒక కాఫీ పెట్టిస్తారంతే, ఇంకేమి చేయరు. ఇప్పుడు చేస్తున్నారనమాట నా కోరిక మేరకు. అయితే కానీలేండి, ఇంకా రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్నారు కదా, ఎప్పుడు మొన్నటిదాకా ఆఫీస్కి వెళ్ళారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఇవన్నీ చక్కగా చిక్కగా మంచిగా రసం తీసుకోవాలి. ఈ మిగిలిన పిప్పులో కొంచెం నీళ్ళు పోసుకుని మళ్ళీ అది కూడా గట్టిగా పిండేసి మొత్తం దాంట్లో ఉన్న సారాన్ని అంతా పిండేసుకుని మీరు జ్యూస్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే కనుక, ఏం చేస్తున్నారు? పోపు పెట్టాలి ఇప్పుడు. అదే పోపు దేనికి తర్వాత చెప్తారా? పులిహార. పులిహార కలుపుతున్నా. అబ్బో, ఎప్పటి నుంచి నేర్చుకున్నారు పులిహోర కలపడం? ఇవాళ మొదలా? అయితే ఇదిగోండి, పులిహోరకి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నారనమాట. మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అవుతాను. నేనైతే ఒక్కొక్కటి తీసుకుంటాను. సో తను కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి అన్నీ తీసుకుని రెడీ చేసేసుకున్నారు. ముందుగా స్టవ్ వెలిగించేసుకుని ఇలాగా బాండీ పెట్టేసుకోండి, మొక్కుడు పెట్టుకోండి. ఆయిల్ వేయాలి. ఇది పప్పు నూనె అనమాట, పొంగుతుంది. మరి మా వారికి వేగిందో లేదో ఎలా తెలుస్తుందో నాకు తెలియదు, కానీ వేయండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది, పులిహోర కదండి, అందుకని
పులిహోరలో ఆయిల్ ఎక్కువే పడుతుంది, కొంచెం వేయాలి. పోపులు వేగాలి, తర్వాత రైస్ కలవాలి. సరిపడేద్దామా? కొద్దిగా వేయండి, చాలండి. తర్వాత కావాలంటే చూసుకుని వేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, చాలండి, ఇంతకు మించి అక్కర్లేదు. అప్పుడే కరివేపాకు కాదు, పోపు వేయించాలి ఫస్ట్. ఇది కొంచెం వేడవ్వాలి, ఆయిల్ వేడైన తర్వాత చూద్దాం. ఆయిల్ వేడైందేమో చూసుకోండి. వేడైపోయిందా? సరే, ఇప్పుడు ముందుగా ఏం వేయాలంటే ఆవాలు వేయాలి. ఆవాలు ఎక్కడున్నాయి చూసుకుని ఆవాలు వేసేసేయండి. వేసేయండి ఆవాలు, కదపండి. ఆవాలు చిట్టుపట్లు ఆడుతున్నాయి కదా. ఈ సమయంలో ఏం చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ పల్లీలు వేయాలి. ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్ ప్రకారంగా వేయాలన్నమాట. వేసేసేయండి. కలుపుతూ ఉండాలి, అది పట్టుకుని కలపాలి. ఇప్పుడు నెక్స్ట్ శనగపప్పు వేయాలి. శనగపప్పు తెలుసు కదా, తెలుసా శనగపప్పు? వేసేసేయండి శనగపప్పు, కలపాలి. కలుపుతూ ఉండండి. ఇలా పట్టుకుని గిరిగిరా తిప్పాలి, స్పూన్ పట్టుకుని. ఇంకా అయిపోవాలి, ఎక్స్పర్ట్ అయిపోవాలి. ఫ్లేమ్ మాత్రం చిన్నగానే పెట్టాలి. వేగిందో లేదో కనిపించట్లేదు కదా, పప్పు నూనె కదా, పొంగుతూ ఉంటుంది ఫ్రెండ్స్, అందుకని కనపడదు. చూద్దాం. మావారు మడిగా చేస్తున్నాను, నేనేం ముట్టుకోను. ఇప్పుడు మినపప్పు వేసేసేయండి. ఇప్పుడు కొంచెం పల్లీలు ఇవన్నీ వేగుతాయి, ఆ తర్వాత మినపప్పు వేసుకోవాలి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్ ప్రకారంగా వేసుకోవాలి. ఒకేసారి వేసేసారు అనుకోండి, కొంచెం వేగుతాయి, వేగపోతాయి అన్నమాట. అలా అయితే ఆవాలు మాత్రం ముందు వేయాలి, ముందు వేసి వేయించాలి. ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇలా ఇది వేగుతూ ఉంటుందండి. వేగిందా పోపు? జీడిపప్పు వేసేసేయండి. తర్వాత ఎండుమిరపకాయలు, జీడిపప్పు, జీలకర్ర కాదు, జీడిపప్పు వేసేసేయాలి. వేసేసేయండి. ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఇలాగా తుంచి వేయాలి, ఎందుకంటే మనం చింతపండు అది వేస్తాం కదా. జస్ట్ చిన్న స్లిట్ అనమాట, ఇలా జస్ట్ అంతే, మొత్తం తుంపకుండా ఇలా చూపించండి. ఇలాగ కెమెరాకి జస్ట్ అలా చిన్నగా తింపి వేసేసుకోవాలి. కదపండి, గబగబా కలపాలి, మరి మాడిపోతూ ఉంటుంది. ఫాస్ట్గా నిదానంగా చేద్దామంటే కుదరదు. కలిపారా? వేగిందా లేదో చూడాలి. పప్పులన్నీ వేగినాయా? వేగిపోయి ఉంటాయిలేండి. సరే, అయితే ఇప్పుడు నెక్స్ట్ జీలకర్ర వేసేసేయండి. ఈ జీలకర్ర అనేది ఆప్షనల్ అనమాట, వేసుకుంటే గుళ్ళో పులిహోర టేస్ట్ వస్తుంది, చాలా చాలా రుచిగా ఉంటుంది. సో అందుకనే జీలకర్ర వేస్తూ ఉంటాను అనమాట. వేసిన తర్వాత ఇంకా ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వెంటనే వేసేసేయండి. వేసేయాలి, పచ్చిమిరపకాయలు డ్రాప్ చేసేయండి అందులో. ఇంకా కరివేపాకు దూరంగా ఉండి వేయండి, పేలుతుంది. ఇప్పుడు జాయిగా కలిపేసేయండి. మీకేం క్వశ్చన్స్ లేవా? మీకేం క్వశ్చన్స్ లేవా? అంటే ఏం అనుమానాలు ఏం లేవన్నమాట. ఏంటి మళ్ళీ చెప్పండి. అందుకోసమే మీకు ట్రైనింగ్ ఇచ్చేది ఇప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే, చింతపండు పులుసు తీసుకున్నారు కదా, అది వేసేయండి. లేదు, ఈ పసుపు వేయండి, కొంచెం పసుపు
వేయండి, కొద్దిగా వేయండి. చాలు 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 చాలు. నెక్స్ట్ చింతపండు పులుసు. ఏది చింతపండు పులుసు వేసేసేయండి. చింతపండు పులుసు నేను ముట్టుకుందామంటే మా వారు మడిగా చేస్తున్నారు, అందుకని నేను ముట్టుకోవట్లేదు. తల స్నానం చేసి చేస్తారు కదా, వేసేసేయండి మొత్తం పులుసు అంతా. ఇది కలపాలి. అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలి? ఉప్పు వేయాలి. కరిటా పక్కన పెట్టేసి ఉప్పు కూడా అందుకంటే ఆ పక్కన జాడీలో ఉప్పు ఉంది కదా, వేయండి. ఇంకొద్దిగా వేయాలి, వేయాలి, ఇంకొద్దిగా వేయాలి. చాలు చాలు. నేను చాలన్న తర్వాత మీరు వేస్తారు కోసరా అది. ఆ తర్వాత ఇంకొకటి కూడా వేసేసేయండి దాంట్లో, తర్వాత కలుపుదుగానే. అక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ పెట్టా చూసారా, ఇది చూపించండి. ఏది ఈ మాత్రం బెల్లం వేసుకున్నారే అనుకోండి, ఇంగువ కూడా వేసేసేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. మా ఆయనకు కూడా అలవాటు అయిపోయింది. ఇంగువ అంటున్నారు, నేను ఇంగువ వేస్తూ ఉంటాను కదా అన్నిటికీ, ఇంగువ వేస్తే బాగుంటుందని. వేయచ్చు, ఇంకొంచెం వేయచ్చు, వేయచ్చు 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 వేయచ్చు. చాలు, మొత్తం ఇంగు కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంగు తెచ్చుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా చక్కగా కలిపేసేసేయండి. 4 పక్కలా కలిపేసేసుకుని మంచిగా కలవాలన్నమాట. కలిసిన తర్వాత అది కొత్త ఉడకాలి. ఉడికితే పులిహోర పేస్ట్ రెడీ అయిపోయింది. మనం పులిహోర ఎప్పుడెప్పుడు చేసుకుంటాం చెప్పండి, మీరే చెప్పాలి. లేదు చెప్పండి, పర్వాలేదు. ఎప్పుడెప్పుడు చేసుకుంటారో చెప్పండి. గుడ్ జోక్. పండగలకి అలాగే మన ఇంట్లో ప్రతి దానికి పులిహోర ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే పుట్టినరోజులు, పండగలు, పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, అసలు ఏదైనా సరే కానీ పులిహోర ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. మనకి ఏది తలపెట్టినా కూడా ఖచ్చితంగా మన ఇంట్లో పులిహోర అనేది చేసుకుంటాం కదా. మన హిందూస్ అందరూ కూడా పులిహోర ఖచ్చితంగా చేసుకుంటాం ఇలాంటి పర్వదినాలు అప్పుడు, అలాంటప్పుడు. కాబట్టి పులిహోర ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీ వాళ్ళకు కూడా, మీ పార్ట్నర్స్ కూడా నేర్పించండి రాకపోతే కనుక. చూసారా మా ఆయనకి ఎలా నేర్పించేస్తున్నాను. ఇది సంగతి. మా వారు భయపడుతున్నారు, మరి అస్తమానం చేయించేస్తారేమోనని. అది కాసేపు అలాగా ఉడక, నేను పాపం కాస్త 2 నిమిషాలు రెస్ట్ తీసుకుని పక్కన పెట్టేసి, ఇది ఉడికిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. ఇవన్నీ క్లీన్ చేసేసుకుని, దీంట్లో రైస్ ఉంది, ఈ రైస్ కూడా తీసేసుకుని ఒక పళ్ళెల్లో వేసుకుంటే ఆరుతుందనమాట. ఇది రైస్ తీసి చూపించండి. ఇవన్నీ నేను తీసేస్తాను, నేను ముట్టుకోవచ్చు. నేను అంటే మడి అంటే నేను స్నానం చేస్తాను ఫ్రెండ్స్, కానీ మా వారు తల స్నానం చేశారు కదా. మామూలు ఒంటి మీద స్నానానికి తల స్నానానికి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి, సో అలా నేను మడిగా చేసుకుంటారనమాట. ఆయన అప్పుడు అయిపోయింది. పక్కన ఇదిగోండి పులిహోరకి రైస్. ఈ రైస్ తీసి ఈ పక్కన పెట్టేసి, ఆ కుక్కర్ తీసి ఆ సింక్లో పడేసేయండి. చూసారా, ట్రైనింగ్ అంటే ఇలా ఉంటుంది అనమాట. అన్ని పనులు చేయించుకోవచ్చు. సో ఈ రైస్ని మనం ఒక పళ్ళెల్లో పోసేసుకుందాం, ఆరబెట్టుకుందాం. పళ్ళని తెచ్చుకున్నారా? రైస్ వేసేసేయండి అందులో. వావ్, వెరీ నైస్. భలేగా పడిపోయింది. వేడిగా ఉంటుంది. అక్కడ గరిట ఉంది కదా, గరిటతో పెట్టుకోవచ్చుగా. సరే, అయితే ఈ గిన్నె నేను పక్కకి తీసేస్తాను. అదంతా చిదిపేసేసేయండి. అలా మొత్తం పరిచేసుకోండి. ఏది చింతపండు ఎంతవరకు ఉడికింది?
వా ఉడికిపోయింది, ఇంకా ఆపేయచ్చు. ఇది అబ్బా స్టవ్ ఆపేసేసేయండి, ఒకసారి కదిపేసేసి స్టవ్ ఆపేసేసేయండి. అంట్లు కదా అన్నీ చేయగడుకుని వస్తారనమాట. అన్నీ శాస్త్రోక్తంగా బాగా పఠిస్తారండి బాబు, నాకంటే ఎక్కువ ఆయనకి. ఇంకా ఆపేసేయండి, స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసి ఏం చేస్తారంటే దాన్ని ఇప్పుడు మీరు ఆ పులుసుని ఇందులో వెయ్యాలి. ఆ చింతపండు పులుసుని పట్టుకారు పట్టుకుంటారా, దాంతో లాభం లేదు, పట్టుకారు పట్టుకోండి. వేడి చేతికి వచ్చేస్తుంది, వేడి చేతికి పట్టుకుంటుంది. ఆ పట్టుకారుతో ఇట్లా పట్టుకున్నారంటే పొడుగ్గా ఉంటుంది కాబట్టి దాంట్లో అంతా వేయద్దు, ఎంత కావాలో అంత చూసుకుని వేసుకోవాలి. లేదంటే గరిటెతో వేస్తారా? మొత్తం అంతా వేస్తే ఎక్కువైతుందేమోనని కొంచెం వేసి ఆపనా ఆపేసేయండి. ఆపేయండి, తర్వాత కావాలంటే చూసుకుని వేసుకోవచ్చు. అలా పులుసు ఉంటే మళ్ళీ తర్వాతైనా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కలుపుకోవచ్చు. ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. దాంతో జస్ట్ ఇది మాత్రమే కలపాలి, అది అన్నం అంతా కలపద్దు. ఆ పులుసుని జస్ట్ అలాగా స్ప్రెడ్ చేయండి అంతే. అలా మొత్తం దీన్ని ఇప్పుడే వెంటనే కలపకూడదు. కలిపితే ముద్దగా అయిపోతుంది. రైస్ అనేది వేడివేడిగా ఉంది కదా రైసు, ఆ రైసు ముద్దగా అయిపోతుంది. ఇంకా అలా ఉంచేసి దీన్ని ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే కొంచెం బిగుసుకుంటుందన్నమాట. అప్పుడు మీరు కలిపినా కూడా ఏమీ కాదు. అది కూడా వేసేయచ్చా? వేసేయండి. చూసారా మా వారికి ఎలా తెలిసిపోతుందో, వేసేయచ్చు అంటున్నారండోయ్. చేయి కడుక్కోవాలి, మళ్ళీ పట్టుకుని వేసేయాలి. ఇలాగా నాకంటే బెటర్ అండి, తెలిసిపోయింది. చూసారా ఎంత బాగా తెలిసిపోయిందోను. కరెక్ట్గానే వేస్తావు, అందు గురించి ఇది మొత్తం పట్టేస్తుంది. అది నిజమే అనుకోండి, సరిపడా వేసేస్తాను. కానీ ఎందుకైనా మంచిదని ఆపి కలుపుకున్న తర్వాత మనం అంతా దాంట్లో వేసి కొద్దిగా కలుపుకుంటే బాగుంటుంది కదా. ఎక్కువైపోతే తీయలేము, తక్కువైతే కొంచెం పులిహోర మిక్స్ అనేది ఉంటే కలుపుకోవచ్చు కదా అని నా ఉద్దేశం. అంతే. అలా ఉంచేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత మొత్తం కలిపేశారంటే మన పులిహోర రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత బాగా చేసేసారో. 5 మినిట్స్ అయిపోయిందండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలాగ మొత్తం జాగ్రత్తగా కలిపేసుకోవాలన్నమాట. నెక్స్ట్ టైం నేను చెప్పకుండా చేసేస్తారు మా వారు, నా హెల్ప్ అవసరం లేదు. ఏమండి పులిహోర తినాలని ఉంది అంటే ఆగవే 5 నిమిషాల్లో చేసేస్తాను అంటారు. అవునా? చెప్పండి. చూసారా ఫ్రెండ్స్, అడట్లేదు, ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఏం కాదు, నేను చెప్పేసాను కదా, ఇప్పుడు నేర్పేశాను కదా. సరే ఆ గరిట అక్కడ పెట్టేసేసి ఆ స్పాచులతో పక్కన ఉంది కదా దాంతో కలపండి. అది మొక్క చితికిపోకూడదు, మళ్ళీ అదే అన్నం మెతుకు చితికిపోకుండా ఉండాలంటే ఇలాంటి వాటితో కాదు, అట్లకాడతోటి లేదంటే ఇలాంటి స్పాచులతోటి కలుపుకోవాలి. ఈ గరిట అయితే కరెక్ట్ కాదు. చూసారా అన్నీ కూడా నేను వివరంగా చెప్తున్నాను. చేసేవాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు, ఈజీగా అర్థం అవ్వాలి, తేలిగ్గా చేసుకోవాలి అనేసి చెప్తున్నాను. సరే ఇలా 4 పక్కల కలిపండి. చక్కగా సరిపోయిందండో ఈ పులుసు. మావారి అంచనా కరెక్ట్ అయింది. శబాష్, బాగా చెప్పారండి. సరిగ్గా వేస్తామని సమానంగా అది ఓకే, కానీ మీరు కూడా చెప్పేశారు కదా. థ్యాంక్ యూ. చూస్తే కూడా నాకు అర్థమైపోయింది. ఇంతే పులిహోర. చూసారా చాలా ఈజీగా అయింది. మీరేం చేస్తారు అంటే మీ ఇంట్లో మీ పార్ట్నర్స్ని కూడా ఇలాగే చేయమని అడగండి, ప్రేమతో అడగండి, చేసేస్తారు, తప్పకుండా చేస్తారు. ఇంతేనండి, పులిహోర చేయడం అయిపోయింది. చూసారా మా వారి చేత ఎట్లయినా పులిహోర చేయించాలి, నేర్పించాలి అనుకున్నాను, నేర్పించేశాను. ఇది కనుక మీకు నచ్చినట్లయితే మరి గట్టిగా లైక్స్ అయితే పడాలి. అలాగే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఫాలో అవ్వండి. మరిన్ని మంచి రెసిపీస్ అన్నీ మా వారి చేత చేయించే ప్రయత్నం ఏదో చేస్తాను. చేస్తారా? కమిట్ అవ్వరట ఫ్రెండ్స్, కానీ నేను కమిట్ అయిపోయాను కదా, చేయిద్దాం.
ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెయ్యి వేసేసారా? ఇదిగోండి నివేదనకి, అమ్మవారికి నివేదన చేయాలి, అప్పుడు మేము తినాలి అన్నమాట. పులిహోర మటుకు ఎక్సలెంట్ అండి, అద్దరిపోయింది. ఏం చెప్తున్నా, చాలా బాగుంది. మా వారిని అడుగుదాం, ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. మీరు చేసిన పులిహోర మీకు నచ్చకుండా ఎలా ఉంటుంది? సూపర్. అంటే డైరెక్షన్ నాది కదా, బాగుంటుందిలేండి. నిజంగా ఉప్పు పులుపు కారం అన్నీ కరెక్ట్గా సమపాళల్లో పడిపోయినాయి. ఆ పులుసు అట్టే పెట్టాం కదా, అది అట్టే పెట్టకుండా వేయడమే మంచిదండి. మావారు చెప్పింది కరెక్ట్ అయింది, పట్టిస్తుంది అన్నారు. మొత్తం వేసేసి కలిపేసాం అనమాట. అంటే కరెక్ట్గానే చేస్తాను, కానీ కొంచెం అట్టే పెట్టుకుని కలుపుకుంటే ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా, అందుకని కొంచెం చిన్న డౌట్ తోటి కలుపుకున్న తర్వాత మళ్ళీ చూసి వేద్దాంలే అని అనుకున్నా. కానీ మా వారు కరెక్ట్గా చెప్పేశారండి. ఓయ్ అంతనా బాగానే ఉంది, ఇంకేసారి ప్రతిసారి చేయించేద్దాం. నాకైతే చాలా బాగా నచ్చింది, సూపర్గా ఉంది. దీంట్లో మిరపకాయలు సూపర్గా ఉంటాయి, పడేయకుండా తినండి. నేను పడేస్తారు, నేను తినేస్తాను, ఆయన కూడా నాకు ఇచ్చిస్తారు అనమాట. అన్ని మూల పోగెడతారు చూసారా అలా. చింతపండు ఊరి చాలా బాగుంటుంది. సరే ఉంటా మరి, ఎంజాయ్ చేస్తాం.